చల్లగా చల్లగా. స్వరాగ్ పాట పాడే ముందు ఒకసారి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేద్దాం అనుకుంటున్నాను. వీచేసినటువంటి ప్రేక్షకులందరికీ, మహా న్యాయ నిర్ణేత ఎంఎం కీరవాణి గారికి, తోటి న్యాయ నిర్ణేతలు సునీత గారికి, చంద్రబోస్ గారికి, ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్న ఎస్పి చరణ్ గారికి, ప్రతి ఒక్క మనిషి ఈ పాడతా తీగ బృందంలో పనిచేసిన వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇట్లాంటి అద్భుతమైన అవకాశం, అరుదైన అవకాశం నాకు ఈ జన్మలో మళ్ళీ దొరకునా 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 ఇటువంటి సేవా, దొరకునా ఇటువంటి సేవా, నీ పదరా జీవముల చేరు నిర్వాణ సోపాన అధిరోహణము సేయుత్రోవ. దొరకునా ఇటువంటి సేవా, నీ పదరా జీవముల చేరు నిర్వాణ సోపాన అధిరోహణము సేయుత్రోవ. దొరకునా ఇటువంటి సేవా. రాగాలనంతాలు నీవే రూపాలు, భవరోగతిమిరాల పోకార్చు దీపాలు. రాగాలనంతాలు నీవే రూపాలు, భవరోగతిమిరాల పోకార్చు దీపాలు. నాదాత్మకుడవై నాలోన చలగి, నా ప్రాణదీపమై నాలోన వెలిగే. నాదాత్మకుడవై నాలోన చలగి, నా ప్రాణదీపమై నాలోన వెలిగే. నిన్ను కొల్చు వేళ దేవాధిదేవా, దేవాధిదేవా. దొరకునా ఇటువంటి సేవా, నీ పదరా జీవముల చేరు నిర్వాణ సోపాన అధిరోహణము సేయుత్రోవ. దొరకునా ఇటువంటి సేవా. ఉచ్ఛ్వాస నిశ్వాసములు వాయులీనాలు, స్పందించు నవనాడులే వీణాగానాలు. నడలు ఎదలోని సడులే మృదంగాలు. ఉచ్ఛ్వాస నిశ్వాసములు వాయులీనాలు, స్పందించు నవనాడులే వీణాగానాలు. నడలు
ఎదలోని సడులే మృదంగాలు, నాలోన జీవమై నాకున్న దైవమై వెలుగుందు వేళ మహానుభావ. మహానుభావ దొరకునా సేవా నీ పదరాజీవముల చేరు నిర్వాణ సోపాన మధిరోహణము సేయు త్రోవ. దొరకునా ఇటువంటి సేవా, దొరకునా ఇటువంటి సేవా. ఈ గ్రాండ్ ఫినాలేలో ఒక డిసిషన్, ఒక ప్లాన్ వేసావన్నమాట. అన్ని రౌండ్లోనూ ఒక పర్ఫార్మెన్స్ ఉండాలి అని ఒక ఫిక్స్ అయిపోయినట్టున్నావు. వెల్ డన్. జడ్జెస్ ఏమనుకుంటారో చూద్దాం. జడ్జెస్. స్వరా కీర్తన్ సార్ చాలా అద్భుతంగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. ఇది ప్రిల్యూడ్లో నువ్వు పాట అందుకున్న విధానం పక్కన పెడితే, ఈ పాట దొరకునా ఇటువంటి పాట అని ప్రతి గాయని గాయకులు భావించాల్సిన పాట నీకు దొరికింది. నువ్వు ధన్యుడు అయ్యావు. అభినందనలు. థ్యాంక్ యూ సార్. స్వరా చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. చాలా భక్తితో పాడావు. తెలుస్తోంది ఈ పాటను ఎంతగా నువ్వు తీసుకున్నావు, ఎంత అనుభవించి పాడావు అర్థమవుతుంది. పాట రాసిన వేటూరి గారు ఆత్రేయ గారికి ఒక పుత్రుడితో సమానం. పుత్రవాత్సల్యం ప్రదర్శించేవారు ఆత్రేయ గారు వేటూరి గారి మీద. అప్పుడు వేటూరి గారు విజృంభించి రాస్తున్నారు, ఆత్రేయ గారు అద్భుతంగా రాశారు. ఇంకా ఆత్రేయ గారు అలా ఉన్నప్పుడు ఈ పాట విన్న తర్వాత ఆత్రేయ గారు అడిగారట ఒకసారి, ఏమన్నా పల్లవి ఏంటి చెప్పంటే, దొరకునా ఇటువంటి సేవ. తర్వాత వాక్యం చెప్పవయ్యా అంటే, నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపాన మదిరోహణము చేయు త్రోవ. ఏమయ్య బాబు, ఎంత పొడుగు పల్లవి రాసు బాబు, ఊపిరాగిపోతుందే బాబు నీలాంటి పల్లవి రాసేవి ఏంటంటే, గురుగారు మరి సినిమాలోని సందర్భం కూడా ఊపిరాగిపోవడమే కదండి. శంకరాభరణం చిత్రం, ఆ సినిమా చూస్తున్నప్పుడు శంకర శాస్త్రి గారు వేదిక మీద పాడుతుండగా ఆయనకి కలిగిన ఇబ్బంది, అంటే ఈ పాట ఎవరు పాడినా కూడా ఆ సందర్భం, ఆ సన్నివేశం కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇవాళ నువ్వు నిజంగా స్ట్రగుల్ అవుతున్నావు ఆ పాట పాడి, నీకు నిజంగా ఏదో అయింది, నువ్వు స్ట్రగుల్ అవుతుంటే ఎందుకో నా మనసు కలుక్కుమంది. అంత బాగా పాడవేంటి? థ్యాంక్ యూ మ్యామ్. నీ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్, నీ ప్యాషన్కి హ్యాట్స్ ఆఫ్, థ్యాంక్ యూ సో నీ మచ్. తాపత్రయానికి హ్యాట్స్ ఆఫ్. నీకు బోలెడని ఇబ్బందులు ఉన్నాయి స్వరాగ్. నేను లైఫ్లో నీ ఇబ్బందుల గురించి మాట్లాడట్లేదు. ఒక గాయకుడిగా చాలా అవరోధాలు ఉన్నాయి, వాటన్నింటినీ అధిగమించి నువ్వు ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నటువంటి తీరు చూస్తే చాలా గర్వంగా ఉంది స్వరాగ్, చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఒక కెరియర్గా ఒక క్లబ్స్లో బ్యాండ్ క్రియేట్ చేసుకొని షోస్ ఇస్తున్న స్వరాగ్ తన కెరియర్ని తనే దిద్దుకున్నారు. ఇట్లాంటి పాటలు పాడే అవకాశం తనకి కుదరదు క్లబ్స్లో, ఆబ్వియస్లీ ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్. కానీ ఈ పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీ సీజన్లో పాల్గొన్న తర్వాత ఇట్లాంటివి ఎన్నో పాటలు తను మొట్టమొదటిసారి నేర్చుకొని వేదిక మీద ప్రదర్శించడం జరిగింది. అండ్ అట్లాంటి పాటలు పాడి ఇవాళ గ్రాండ్ ఫినాలే వరకు చేరుకున్నాడు. సో హ్యాట్స్ ఆఫ్ టు స్వరాగ్. ఆల్ ద బెస్ట్ నాన్న, వెల్ డన్. నెక్స్ట్ రౌండ్లో కలుద్దాం. గుడ్ లక్.